హలో ఎవ్రీవన్, అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రిడ్జ్ చెడిపోవడంతో నేను కుప్పబెట్టిన మీగడ మొత్తం ఇలా అయితే ఈరోజు నెయ్యి చేసేస్తున్నాను. నేను అనుకున్న మీగడ మొత్తం కుప్పబెట్టి దండికి నెయ్యి తీయాలని, కానీ ఈసారి మాత్రం కప్పున్నరనే వచ్చింది. ఫ్రిడ్జ్ చెడిపోకుండా ఉంటే 3-4 కప్పులు తీసేదాన్నేమో అట్లానే కుప్పబెట్టి. ఈ నెయ్యి వచ్చేసేసి నాకు దగ్గర పావు కేజీ పైనే వచ్చింది. అవును, ఈ పావు కేజీ నెయ్యికి మీరైతే ఎంత డబ్బులు ఇచ్చి కొంటారు అనేది కామెంట్ చేసి చెప్పండి. మా కర్నూలు కొండారెడ్డి బ్రిడ్జి కాడైతే మీగడైతే 700 అమ్ముతారు. స్వచ్ఛమైన నెయ్యి అయితే 1000 పైనే ఉంటుంది మాట. నేను మా చిన్న బాబు డెలివరీ అయినప్పుడు మా అమ్మ నా కోసం అయితే నెయ్యి అయితే కల్తీ ఉంటుందని ఏకంగా మీగడనే తెప్పించింది. ఆ మీగడతో నేను నెయ్యి అయితే కాచుకున్నాను. అర్ధ కేజీకి కొంచెం తక్కువనే వచ్చింది మాట. మీలో ఎంతమంది బాలింతలు స్వచ్ఛమైన నెయ్యి తింటారు అనేది కామెంట్ చేసి చెప్పండి. మాకెళ్ళి అయితే ఖచ్చితంగా బాలింతలకు పెట్టే ఫుడ్లో జాగ్రత్తలు తీసుకుంటారు. అన్నీ వాళ్ళే స్వయంగా చేసినటివి, లేదంటే పిల్లలకి దగ్గులు వేస్తుందని. మా పిల్లలకైతే నేను ఇంట్లో రోజు నెయ్యి పెడతామాట, అంటే రోటీలకి పూసిస్తా. కాబట్టి ఇది ఎన్ని రోజులు వస్తుందో చూడాలా. వీడియో నచ్చితే లైక్ చేయండి.